అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మార్చి 6 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు వచ్చి పండితరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం అయితే తెలుపుతారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవాలి. మీ జీవితంలో చాలా మార్పులకి రేపటి రోజున ఒక గుణపాఠంలో మీకైతే మిగలబోతుందండి. అంటే కొంత మీకు సహజంగానే ఏంటంటే రేపటి రోజు మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. అంటే మీకు ఎదురయ్యేటువంటి కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావం వలన రేపటి రోజున మీ జీవితం అనేది కొంత నిరాశగా, కొంత ఒత్తిడికి గురికాక తప్పదు. అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదండి. మీరు చేసుకోవాలంటే దేవతారాధన, పాటించవలసిన చిన్నపాటి పరిహారాలుగా తెలుసుకొని తప్పకుండా అయితే వీలుంటే ఈ యొక్క చిన్న పూజ ఫలితం అనేది ఆయన కూడా రేపటి మీరు తప్పకుండా రక్షిస్తుందండి. కాబట్టి లేదా ఒక పూజ కానీ, ఫలితం కానీ, లేదంటే ఒక పరిహారం కానీ, లేదా ఒక చిన్న మంత్రమైన రేపటి పఠించుకోవడానికి ప్రయత్నించండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. రేపటి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ విషయంలో జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి విషయంలో మీరు తెలుసుకోగలుగుతారు. కేవలం ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలో మీరు కోరుకునేటువంటి దెబ్బతింటారు. అదేమిటనేది కూడా ఈరోజు మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియో చివరి వరకు తప్పకుండా వినండి. అలాగే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా మీకు నిజం అనిపిస్తే ఈ మాటలు మీ మనసుకు హత్తుకొని వెంటనే వీడియోను మాత్రం లైక్ చేయండి, మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక రేపటి రోజున మీకు కొంత గ్రహగతులు అనేవి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయండి. అయితే కొంత ప్రమాదకరమైన ఈ స్థితి కూడా కనిపిస్తుంది. మీ గోచారంలో చంద్రుడి యొక్క బలం క్షీణించడము, రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది మీ నిర్ణయాల మీద పడడం వల్ల మీ ఆలోచన వినాదం అనేది మసకబారుతుంది. మంచిది చెడుది అనేది విశ్లేషించుకునేటువంటి శక్తిని రేపటి రోజున గ్రహాలు మీ నుండి లాగేసుకుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎదుటి వారిని గుడ్డిగా నమ్ముతారు. ఆ నమ్మకమే మీ పాలిట శాపంగా మారుతుంది. మరలా చెప్తున్నానండి, ఒక్కసారి బాగా గుర్తుంచుకోండి. రేపటి రోజు మీకు ఏ క్షణమైనా కానీ మీ జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన అయితే జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని తప్పులను అయితే మీరు రేపటి రోజున అస్సలు చేయకండి. మొదటి తప్పు ఆర్థిక లావాదేవీలండి. అంటే అప్పు ఇవ్వటం, అప్పు చేయటము. ఈ రేపటి రోజున తప్పకుండా దయచేసి ఎవరికి ₹1 కూడా మీరు అప్పుగా ఇవ్వకండి. మీ సొంత అన్నదమ్ములే వచ్చి మిమ్మల్ని అడిగినా కానీ, ప్రాణ స్నేహితులు నడుస్తూ వచ్చి మిమ్మల్ని అడిగినా కానీ నా దగ్గర లేదని చెప్పి సున్నితంగా చెప్పండి. మీరు కనుక రేపటి మీ చేతుల మీదుగా వేరే వారికి డబ్బు ఇస్తే ఆ డబ్బు మరలా మీ చేతికి రాదనమాట. పైగా మీ మధ్య ఉన్నటువంటి బంధం పూర్తిగా నాశనం అవుతుంది. దరిద్ర దేవత మీ ఇంట్లో ప్రవేశించడానికి రేపటి రోజున తప్పకుండా మోటుదారి. అంతేకాకుండా రేపటి రోజు మీరు ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకండి. రేపటి రోజు తీసుకునే అప్పు భవిష్యత్తు తీర్చినటువంటి పెద్ద భారం మీకు కావచ్చండి. అంతేకాకుండా మరొక తప్పు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగటము. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మన ఇంట్లోనే మనకు శత్రులు కూడా తయారవుతూ ఉంటారండి. కాబట్టి మీ జీవిత భాగస్వామితో కానీ, లేదా మీ పిల్లలతో కానీ రేపటి రోజున ఎట్టి పరిస్థితులు కూడా చిన్న చిన్న విషయాలకి పెద్ద గొడవలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ నోటి నుండి వచ్చేటువంటి ఒక్క మాట మీ కాపురాన్ని కూల్చేంత తీవ్రంగా ఉండవచ్చు. వాక్స్థానంలో పాపగ్రహాల దృష్టి ఉండటం వలన మీరనే మాట ఎదుటివారి గుండెల్లో కొంచెం బాగా గుచ్చుకుంటుంది.
కాబట్టి రేపటి రోజున మీరు మౌనమే మహా ఆయుధం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏమన్నా కానీ ఒక నవ్వు నవ్వి ఊరుకోండి. కోపానికి మీకు కనుక కోపానికి గురైతే మీ చేతులారా మీ జీవితం నాశనం చేసుకున్న వారైతే అవుతారండి. అంతేకాకుండా మరొక తప్పు చాలా ముఖ్యమైనదండి. ఈ తప్పు మీ కెరీర్ని నాశనం చేస్తుంది. దానికంటే ముందు ఏంటంటే ఒక పెద్ద రహస్యం గురించి కూడా ప్రతి రేపటి రోజు మీరు తెలుసుకోబోతున్నారు. వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుందండి. అయితే మీరు చేసుకోవాలంటే తెలుసుకోవాలంటే ఒక చిన్న రహస్యం ఉందండి. ఇది వృత్తి వ్యాపారాల తొందరపాటు నిర్ణయాలు. మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే రేపటి రోజున మీ యొక్క పై అధికారులతో లేదా మీ తోటి ఉద్యోగులతో కానీ అసలు గొడవ పడకండి. మీ మీద లేనిపోని నిందలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే నేను ఎందుకు పడాలి, నేను రిజైన్ చేస్తాననే ఆవేశం మీకు రావచ్చు. ఆ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. ఇక వ్యాపారం చేసే వరకు రేపటి రోజున కొత్త ఒప్పందాలు చేసుకోకండి. కొత్త భాగస్వాములను కూడా చేర్చుకోకండి. పెట్టుబడులు అస్సలు పెట్టకండి. అంతేకాకుండా వ్యాపారంలో స్తబ్దత పాటించడం చాలా మంచిదండి. అంతేకాకుండా ఆరోగ్యాన్ని అస్సలు మాత్రం నిర్లక్ష్యం చేయకండి. రేపటి రోజున సాధారణంగానే మీకు అంటే ప్రతిరోజు కూడా మీకు కొన్ని సంవత్సరాల నుండి ఎముకలకి అంటే సంబంధించినటువంటి కడుపు సమస్యలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయండి. అయితే మీ ఆరోగ్యం దెబ్బతినే సూచనలు అయితే బలంగా రేపటి రోజున కనిపిస్తున్నాయి. బయట దొరికినటువంటి జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు అతివేగం అస్సలు పనికిరాదండి. చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే రేపటి రోజున డాక్టర్ని సంప్రదించండి. నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది మీ యొక్క పెద్ద ఆసుపత్రి ఖర్చుకైతే మారబోతుంది. ఇక రేపటి రోజు కూడా ఖచ్చితంగా మీరు అంటే అన్ని రకాలు కూడా లలితాదేవిని స్ఫూరించడం మాత్రం మంచిదండి. అదేవిధంగా రేపటి రోజు మీకు వచ్చి ఏమైనా కష్టాలుగా అన్ని రకాలు కూడా మీకు గట్టిగా సూచనలు అయితే ఉన్నాయి. కానీ మీరు నోరు అదుపు పెట్టుకోండి. ఇక విషయం ఏంటంటే కనుక రేపటి రోజున ఎవరైతే అదృష్టం ఉందో, ఎవరైతే భగవంతుని యొక్క దయను పొందుతారో వారు మాత్రం రేపటి రోజున ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారండి. అంటే ఎప్పటి వరకు మీరు ఇక్కడ వరకు చూసారంటే భగవంతుడు మిమ్మల్ని మీ యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇక ఒక విషయం ఏంటంటే కనుక దయచేసి గుండెల మీద చేయి వేసుకొని వినండి. నమ్మక ద్రోహం అలాగే డాక్యుమెంట్లపై సంతకం చేయడము ఈ రేపటి రోజున చాలా కీలకమైనటువంటి రోజు. ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారు, లేదా మీకు ఇప్పటికే తెలిసినటువంటి ఒక వ్యక్తి అనుకోండి మీ దగ్గరికి ప్రతివాదంతో వస్తాడు. వాళ్ళు మీ ముందు కన్నీళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే మీకు బంగారు కొండలు చూపిస్తామని చెప్పేసి మిమ్మల్ని మొబ్బి పెట్టవచ్చు. నన్ను నమ్ము, ఈ యొక్క సంతకం చెయ్యి, రేపటి రోజున ఈ గ్యారంటీ ఖాయము, నీ సంతకం పెట్టాను మీకేం కాదంటూ నేనంతా చూసుకుంటా అని చెప్పి అత్యంత ఆత్మీయంగా మిమ్మల్ని నమ్మించబోతున్నారండి. అయితే మీరు వారిలా చాలా ఎమోషనల్ అయిపోతారండి. అంటే మీరేంటంటే సహజంగానే ఎవరైనా మిమ్మల్ని కరిగిపోతారనమాట. వెంటనే వాళ్ళు చెప్పిన విధాలుగా అన్ని విధాలుగా మీరు మలుచుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, రేపటి రోజు మీరు ఎవరికైనా కానీ డాక్యుమెంట్లు సంతకాలు పెట్టడము, చదవకుండా సంతకం చేసినా అది మీ మెడకైతే ఖచ్చితంగా ఉరితాళ్ళగా అవుతుందన్నమాట. వాళ్ళు రేపు చేతులు ఎత్తేయచ్చు. ఆ అప్పులు వాళ్ళు మీ కేసులు కోర్టులు చుట్టూ కూడా మీరు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు పరువు కోసం ప్రాణాలు ఇచ్చేవారండి. కాబట్టి ఆ అవమానాన్ని మీరు అస్సలు తట్టుకోలేరు. ఆ ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి దరిద్రం ఏర్పడుతుంది. అందుకే చెప్తున్నామండి, రేపటి రోజున ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే మీరు ఉండాలి. అదేవిధంగా రేపటి రోజున ఎవరిని సంతకాలు నమ్మించి మాత్రం మీరు ఏ పనులు చేయకండి. గ్యారంటీ అయినటువంటి పనులను అస్సలు చేయకండి. మీరు ఈ విషయంలో కఠినంగా అయితే ఖచ్చితంగా ఉండే తీరాలండి. ఇక మీరు ఇందులో మొహమాట పడ్డారంటే మాత్రం భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడండి. మరి ఇన్ని రోజులు అన్ని గండాలు రేపటం ఉంటే మేము బయటపడేది ఎలా అని చెప్పేసి మీరు మనసు కనిపించవచ్చు. ఇదంతా కూడా బయటపడడానికి అయితే కాదండి. ముందస్తు జాగ్రత్త పడి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండటమైతే మంచిదో తెలుసుకోవడం కంటే దేని గురించే బయటపడాలంటే మాత్రం ఏదో ఒక విషయంలో కారణము అనేది భగవంతుడు మనకి ఇస్తాడు. అయితే రేపటి ఖచ్చితంగా మీరు శివారాధన చేసుకోవాల్సిన ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి నీళ్ళతో అభిషేకం చేయాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీకు లేదా 11 సార్లు జపించడం, లేదంటే అది కూడా కాదనుకుంటే టీవీలో పెట్టుకొని ఇల్లంతా కూడా ధ్వనించినట్టుగా చేసుకోండి. తద్వారా మీకు నెగిటివ్ ఎనర్జీ దరిదాపులు కూడా రాకుండా ఉంటుందండి. లక్ష్మీదేవి ఆరాధన అంతేకాకుండా మీ యొక్క ఇష్టదైవం యొక్క ఆరాధన కూడా మీకు అన్ని రకాలకు కూడా మేలు చేస్తుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అందరూ కూడా అనుకూలంగా ఉండే రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు అన్న కూడా మేలు చేస్తుందండి. ఈ రాశి వారికి రేపటి రోజున అంటే అందరికీ కూడా అనుకూలంగా ఉందని చెప్పాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి కొంచెం ఇంట్లో ఏమన్నా అంటే ఆరోగ్యపరంగా కొంచెం దెబ్బతినే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నా కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఏమన్నా సరే అంటే ఆరోగ్యానికి సంబంధించి ఏమన్నా జరిగినట్లయితే మీరు కొంచెం అప్సెట్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
అదేవిధంగా రేపటి రోజు మీకు ఎవరైనా మూగజీవులకు ఆహారంగా ఏదైనా పంచిపెట్టడము అన్ని రకాలకు కూడా మంచిదండి. రేపటి రోజున వీళ్ళకి నీళ్లు కానీ పక్షులకు దానంగా నీళ్ళు ఇవ్వడం కూడా మంచిది. అది మీ కర్మ ఫలితాన్ని చాలా వరకు కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మీరు మాటలన్నీ కూడా విన్నారు కదండి, ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు, కానీ అత్యంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే పదే పదే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రేపటి రోజున మీ యొక్క గ్రహగతులు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా అనుకూలంగా లేవు. మౌనంగా ఉండండి, ఎవరికి అప్పు ఇవ్వకండి, సంతకాలు అస్సలు పెట్టకండి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే రేపటి రోజు అంతా కూడా మీకు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఇంట్లో భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ గడపండి. ఇక ఇటువంటి విషయంలో మీరు అప్రమత్తంగా ఉండకపోతే చాలా వరకు కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారనమాట. కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాలని, బంధువుల్లో ఉన్న వారందరూ కూడా అనుమానించాలని కాదండి. అర్థం మన విషయంలో మనమే సేఫ్గా ఉండాలి. కాబట్టి మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారని చెప్పేసి అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మీరు అందరినీ కూడా చేరదీస్తారు, అందరి పట్ల కూడా ఆప్యాయంగా ఉంటారు. కాబట్టి మీ గురించి మీరు కూడా ఆలోచించుకునేటువంటి, జాగ్రత్త తీసుకునేటువంటి హక్కు కేవలం మీకే ఉంది. కాబట్టి మీరు మీ గురించి ఆలోచించుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే కనుక, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రేపటి రోజున అత్యంత జాగ్రత్తగా పడాల్సిన విషయాల గురించి తెలుసుకున్నా కదండి. రేపటి రోజు మీకు వచ్చినటువంటి శుభవార్తల విషయం గురించి తెలుసుకున్నా కదా. రేపటి రోజు మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజు అని చెప్పుకోవాలండి. రేపటి రోజు వినబోయేటువంటి శుభవార్తలు మొట్టమొదటిది ఉద్యోగానికి సంబంధించిన కావచ్చు, లేదా మీకు ఆగిపోయినటువంటి పనుల్లో అంటే ఏదైనా కానీ జాప్యం జరుగుతూ వస్తున్నట్లయితే ఆ పనుల్లో మీరు ఇప్పటి వరకు కూడా అందులో ఇటువంటి అభివృద్ధులు చూడనటువంటి పనుల్లో కూడా రేపటి రోజు మీరు తప్పకుండా ఒక మంచి పురోగతిని అయితే ఖచ్చితంగా చూస్తారండి. రేపటి రోజున మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి, అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సాహత కలిగించే చోటలో లీనమవ్వండి. రేపటి ప్రారంభము మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఇబ్బందిని కూడా కలిగిస్తుందండి. ఇక ఉల్లాసాన్ని సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారుండే చోటుకి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. రేపటి రోజున మీరు రొమాన్స్ నుంచి ఉత్సాహభరితంగా ఉంటారు. మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజును ఉత్తమమైనదిగా మార్చుకుంటారు. రేపటి రోజున ఎక్కువ పనిచేయడానికి, ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్ తగినది. యాత్రలు, ప్రయాణాల ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలోకి అత్యుత్తమైన రోజు రేపటి రోజు కాబోతుందండి. రేపటి రోజు ఖచ్చితంగా మీ ఇష్టమైన వారితో, మీ ప్రేమ గల వారితోటి మీరు రేపటి రోజు అయితే గడపబోతున్నారు. రేపటి రోజు అన్నారు కూడా అంటే ఏమైనా మూగజీవులకు ఆహారంగా పంచిపెట్టడం మాత్రం మీకు కర్మ ఫలితాన్ని తగ్గిస్తుందండి. మరి తెలిసిన కానీ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్.